ఇక్కడ A/B అని మనకు ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఓకేనా. సో ఇక్కడ A/B అంటేనే మనకు ఫ్రాక్షను. సో ఇక్కడ చూడండి 1/2 ఇది ఫ్రాక్షన్ కాబట్టి రెసిప్రోకల్ అయితే ఇంటూ అవుతుంది, సో రివర్స్ అవుతుంది 8/3. ఓకే, నెక్స్ట్ B/C. సో 1/3. సో ఇక్కడ డివిజన్ కదా, సో రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది 9/5. నెక్స్ట్ C/D అని చెప్పిన కదా, సో 5/6. ఇక్కడ రేషియో అంటే మనకు ఫ్రాక్షన్ అని చెప్పిన, సో ఇక్కడ ఇంటూ అయితే ఏమవుతుంది 4/3 అవుతుంది, ఓకేనా. కటింగ్ పోతుంది 2 1 జా 2 4 జా 3 1 జా 3 3 జా. నెక్స్ట్ 2 3 జా 2 2 జా. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి. A/B = 1 4 జా 4. నెక్స్ట్ ఇక్కడ 3 మిగిలింది కాబట్టి 1 3 జా 3. నెక్స్ట్ B/C = 1 3 జా 3. నెక్స్ట్ 1 5 జా 5. C/D = 5 2 జా 10. 3 3 జా 9. ఇప్పుడు చూడండి A/B/C/D కనుక్కోమండి కాబట్టి B కింద C. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పిన ఇది ఏ విధంగా చేయాలి అనేది. A/B/C వచ్చేసి A వాల్యూ, B/C వచ్చేసి B వాల్యూ. నెక్స్ట్ B/C = C వాల్యూ, B/C/D = D వాల్యూ అని చెప్పిన. అదేవిధంగా 4:3, 3:5, 10:9. ఇప్పుడు 4 3 జా 12, 10 జా 120, 3 3 జా 9 10 జా 90. వెరీ గుడ్. 3 5 జా 15, 10 జా 150, 3 5 జా 15, 9 జా 135. ఏమన్నా కటింగ్ ఛాన్స్ ఉంది కదా. 5 2 జా 10, 5 4 జా 20, 5 1 జా 5 8 జా. సో 5 3 జా 15 0. నెక్స్ట్ 5 2 జా 10, 5 7 జా. సో 3 టేబుల్లో పాసిబుల్ అవుతుందా? ఎస్. 3 8 జా 3 6 జా 3 10 జా 3 9 జా. సో ఇప్పుడు ఏమవుతుంది 8:6:6 10:9. A/B/C/D వాల్యూ వచ్చేసి ఇది ఏం సింప్లిఫై కాదు కదా, మన ఆన్సర్ వచ్చేసి ఇది ఉందా ఆన్సర్ ఆప్షన్లో.